ఉద్యోగాలు పొందాయి. ఒకరికి వచ్చిందంటే కుటుంబానికి వచ్చినట్టే కదా. మరి వాళ్ళు రెస్క్యూకి రావాలి కదా, వాళ్ళు గవర్నమెంట్ రెస్క్యూకి రావాలి కదా. వాళ్ళు ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పే ఆ వ్యవస్థ కూడా ఉండాలి కదా. అది ఎందుకు రావట్లేదు? రావాలి కదా. సార్ మీకు ఒక్క విషయం గుర్తు చేస్తాను. ఈ స్పోర్ట్స్ ఇష్యూలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నప్పుడు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ కొన్ని వందల మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు, వచ్చారు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టారు. జస్ట్ ఇంకా 1.5 month కూడా కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే పెద్ద పని పాట లేదు, కానీ వాళ్ళంతా ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా. ఆల్రెడీ ఒకసారి వచ్చి వాళ్ళందరూ చెప్పారు మేము ఇంత కష్టపడి తీసుకున్నామని. సో ఇప్పుడు మళ్ళా ప్రతి నెల వాళ్ళ నమ్మను న్యాయం కాదు కదా. ఇది 5 ఏళ్ల వైఫల్యం జగన్ది, 150 రోజుల సక్సెస్ లోకేష్ది. 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీది. ఒక్క డిఎస్సి కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీది. రాగానే 16,600 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాది. ఆ 16,600 కనీసం 7,000 మంది వైజాగ్లో వచ్చారు, విజయవాడలో వచ్చారు, ఏమంటారు తిరుపతిలో వచ్చారు, బ్రహ్మాండమైన మీటింగులు పెట్టారు, అన్నీ చేశారు. ఇంకా అంటే ఈయన వాళ్ళని మీరు చెప్పినట్టు వాళ్ళ కింద ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ రోడ్లోకి వచ్చినప్పుడల్లా వీళ్ళందరూ రోడ్లోకి రావాలంటే వీళ్ళకంటే ఏమీ పని పాట లేదు. వాళ్ళకి పాప ఏదో ఉన్నాయి కదా, వాళ్ళు ఉద్యోగం చూసుకోవాలి, వాళ్ళ పిల్లాపాపం చూసుకోవాలి, కుటుంబాలు చూసుకోవాలి. అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజల్ని ఏడిపించారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా 16,000 మందిని ఏడిపిస్తున్నారు. ఇది అన్యాయం కదా. అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి కూడా 95-96 అప్పటి నుంచి కూడా 9 డిఎస్సీలు పెట్టాడు ఆయన. దాదాపు ఇప్పుడున్న టీచర్స్లో మొన్న మీరు ఇచ్చిన మెగా డిఎస్సీ కంటే ముందు జనరేషన్ వాళ్ళంతా అప్పుడు డిఎస్సీల్లో జాబులు వచ్చిన వాళ్ళే చాలామంది. దాదాపు 1,20,000 మంది పైగా. అదే ఇద్దరం ఒకేసారి అన్నాం. దాదాపు 1,50,000 మంది టీచర్లు 2 రాష్ట్రాలు, ఇప్పుడున్న 2 రాష్ట్రాల్లో టీచర్లుగా ఇదయ్యారు. ఎప్పుడూ ఇలాంటి అలిగేషన్ లేదు. మొన్న మెగా డిఎస్సీలో కూడా ఎలిగేషన్ రాలా. మీరు అన్నట్టు ఎప్పుడో 25 అక్టోబర్లో అయిపోయింది అది. అప్పుడు ఎవరు కంప్లైంట్ చేయాలి. ఈయన సడన్గా లేటుగా గుర్తొచ్చిందా మరి ఏదో పట్టుకున్నాడు. సో దీని మీద ఇవాళ కాదు సార్, అప్పుడు జగన్ లేడు. అప్పుడు జగన్ లేడు, ఇప్పుడు జగన్ ఉన్నాడు, తేడా అంతే. అప్పుడు జగన్ లేడు కాబట్టి కొద్ది గొప్ప వాళ్ళ నాన్న కూడా కొద్ది గొప్ప ఏమంటారు ఆ మాత్రం డీసెన్సీ ఉండింది కాబట్టి ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. సో ఇప్పుడు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు తెలియదు, ఒకరు చెప్తే వినరు. ఆయన కేవలం అధికారం కావాలి, ఆ కుర్చీ ఏదో నా కోసమే చేసినట్టు ఆయన ఫీలింగు. ఆయన దగ్గర ఆయన కోర్టుకు పోలేడు, ఏమీ లేదు కాబట్టి పోనీ బహిరంగ చర్చకు వస్తారా ఆ ధైర్యం లేదు. పోనీ వాళ్ళ దగ్గర ఏవైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా దాన్ని బడిపెట్టని ఏమీ లేవు కాబట్టి అది కూడా పెట్టలేడు. సో ఈ టైప్ ఆఫ్ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసి ఏదో ఒకటి చేయాలి. అక్కడెక్కడో సడన్గా చూశాడు, 4 రోజులు ఆయన టీవీలో చూశాడేమో, ఇదేదో భలే ఉందే మనం కూడా ఇదే రకంగా చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అన్న దుగ్ధ తప్ప ఏమన్నా అర్థం ఉందా? పోనీ లేదు, ఇవాళ ఎవరో ఒక బిల్లు వేసాను విన్నాను, పోనీ అట్లాంటి బిల్లు మీ పార్టీ తరఫున పోనీ సుప్రీంకోర్టుకి వెళ్ళు. ఎంత ధైర్యంగా చెప్తున్నాం చూడండి మేము, సుప్రీంకోర్టుకి వెళ్ళు, హైకోర్టుకు వెళ్ళు. నువ్వు దాదాపు 250 మంది చేత పిటిషన్లు వేయించారు. ఒక్క పిటిషన్ అట్లీస్ట్ ఒక్క పిటిషన్లో అన్నా ఇప్పుడు లోకేష్ గారిని రాజీనామా చేయమని చెప్తున్నారండి. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి, ఏ బేసిస్ మీద నేను ఆయన రాజీనామా చేయమని అడుగుతున్నాను. కోర్టు ఈ 250+ పిటిషన్లో ఒక్క పిటిషన్లో అయినా కనీసం అమర్యాదకర వ్యాఖ్యలు కానీ, స్ట్రిక్చర్స్ కానీ, జడ్జిమెంట్ కానీ, ఇలా తప్పు జరిగింది ఆపేయండి అని కానీ, రిక్రూట్మెంట్కి ముందు వేసిన పిటిషన్ల మీద కానీ, రిక్రూట్మెంట్కి తర్వాత వేసిన పిటిషన్ల మీద కానీ కోర్టు ఎక్కడన్నా ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఏమీ జరగని దానికే లోకేష్ రాజీనామా చేయాల్సి వస్తే
జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రోజు రాజీనామా చేయాల్సి వచ్చేది, రోజుకు ఒక రాజీనామా చేయాల్సి వచ్చేది. ఇక్కడ పాషా గారు ఇప్పుడు రోజు కోర్టు చెప్పినే వచ్చింది. ఇందాక